తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రం నిప్పుల కొలిమిలా తయారైంది. భానుడి బగబగలతో వాతావరణం సెగలకొక్కుతోంది. ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతూ అధిక వేడి వల్ల అందరి ప్రాణాలు వెలువెల్లాడుతున్నాయి. బయట అడుగు పెట్టాలంటే భయమేస్తోంది. వడదెబ్బ వల్ల మృత్యువాత పడుతున్న వారి సంఖ్య 10లో నమోదవుతోంది. నిన్న ఒక్క రోజుల్లో తెలంగాణ దాదాపు 36 మందికి పైగా వడదెబ్బ తగిలి చనిపోయారు. వచ్చే వారం రోజులు కూడా పరిస్థితులు ఇలాగే ఉండబోతున్నాయి. తీవ్రమైన వేడి వల్ల శరీరంలోని సహజ శీతలీకరణ పద్ధతులు శరీరం చల్లబడ్డంలో విఫలమై వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వడదెబ్బ తగిలిన వారిలో దాదాపు 20% కేసులు మరణానికి దారితీసే అవకాశం ఉంది. చికిత్స కంటే ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ తగలకుండా చూసుకోవడం ఎంతో అవసరం. పిల్లలు మరియు 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, ఎక్కువ గంటలు ఎండలో శారీరక శ్రమ చేసేవాళ్లు, గుండె మరియు ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న రోగులు, క్యాన్సర్ రోగులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, అధిక రక్తపోటు, షుగర్ వ్యాధి, ఔషధాలు, యాంటీడిప్రెసెంట్స్, ఇమ్యూనో సప్రెసెంట్ ఔషధాలు ఉపయోగించే వారిలో వడదెబ్బకు తొందరగా గురయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఎండలో తిరగకపోయినా ఇంట్లో ఉన్న వారికి కూడా వడదెబ్బ ప్రభావం ఉంటుంది. తక్షణమే రోగిని నీడగా మరియు చల్లగా ఉండే ప్రదేశానికి తరలించడం, నుదురు, మెడ, శరీరాన్ని తడి టవల్తో తొడవడం, స్వచ్ఛమైన గాలి తగిలేలా విశ్రాంతి కల్పించడం చేయాలి. రోగికి తెలివచ్చిన తర్వాత పండ్లరసం, చక్కెర, ఉప్పు కలిపిన ద్రావం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, బార్లీ లాంటి ద్రవాలు తరచూ ఇస్తుండాలి. హాస్పిటల్కి తరలించే సమయంలో శరీర ఉష్ణోగ్రత నిలకడగా ఉండేటట్లు మరియు అధిక జ్వరం, అల్ప ఉష్ణోగ్రతకు పడిపోకుండా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఉష్ణోగ్రత కొలుస్తూ 38.5 డిగ్రీల సెల్సియస్ తగ్గకుండా చూసుకోవాలి. సెలైన్ ఎక్కించాల్సి ఉంటుంది. తీవ్రమైన వడదెబ్బ తర్వాత కొంతకాలం పూర్తి విశ్రాంతి అవసరం. వడదెబ్బ నుంచి ఉపశమనం పొందడానికి హోమియోపతిలో అనేక సమర్థవంతమైన మందులున్నాయి. వీటిని లక్షణాల ఆధారంగా వాడుకోవాల్సి ఉంటుంది. వడదెబ్బ నివారణకు హోమియోపతి ఔషధాలు చక్కటి పరిష్కారమని డాక్టర్ దుర్గాప్రసాదరావు తెలిపారు. ఇది అందరూ వాడుకోవచ్చని, ముఖ్యంగా ఎండలో విధులు నిర్వర్తించేవారు, పోలీసులు, జర్నలిస్టులు, పోస్ట్మెన్లు, ఆర్టీసీ కార్మికులు, సప్లైయింగ్తో సంబంధం ఉన్న వ్యాపారులు, ఎండలో శారీరక శ్రమ చేసే కూలీలు తప్పనిసరిగా ప్రివెంటివ్ మెడిసిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. నిత్య హోమియోపతి క్లినిక్ కుద్దిగూడలో ఉచిత వడదెబ్బ నివారణ హోమియో మందును ఉదయం 11 గంటల నుంచి 12:30 వరకు, సాయంత్రం 6:30 నుంచి 8 వరకు పొందవచ్చని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్తే. నిత్య హోమియోపతి డాక్టర్ దుర్గాప్రసాదరావు. ఈరోజు మనం వడదెబ్బ గురించి మాట్లాడుకుందాం. వడదెబ్బ ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ఎండ వేడికి శరీర ఉష్ణోగ్రత పెరిగి ఆ శరీరంలో చల్లబరిచే వ్యవస్థ ఫెయిల్ అయిపోయి శరీరం చల్లబరచకుండా బాగా వేడెక్కిన స్థితిని వడదెబ్బ అంటాం. ఈ వడదెబ్బ వల్ల టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది. తర్వాత ఇంకా కొన్ని ముఖ్యమైన లక్షణాలు కూడా వస్తుంటాయి. దాంట్లో ముఖ్యంగా వడదెబ్బలో లక్షణాలంటే జ్వరం, అకస్మాత్తుగా జ్వరం రావటం, తర్వాత కండరాల తిమ్మిరి, తలనొప్పి, వాంతి, వికారము, చర్మం పొడిబారటము, మూత్రం రంగు మారటము, తర్వాత నీరసం, అతి నీరసం, ఈ ముఖ్యమైన లక్షణాలతోని వడదెబ్బ తగలటం జరుగుతుంది. వడదెబ్బ తీవ్రంగా తగిలినప్పుడు కొన్నిసార్లు మెదడులో ఉండే హైపోథాలమస్ అనే గ్రంథి వల్ల నియంత్రించబడే ఉష్ణోగ్రతలు ఫెయిల్ అయిపోయి అది నాడీ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయక కొన్నిసార్లు మూర్ఛ, అపస్మారం కూడా వచ్చి ఇంకా కొన్నిసార్లు మరణానికి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి వడదెబ్బ గురించి చాలా చిన్న విషయమైనా కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రాణాలు కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనము ఎండలో వెళ్ళాలంటే కంపల్సరీ కొన్ని విషయాలను గమనించాలి. ఎండలో వెళ్ళేటప్పుడు కొంచెం గొడుగు ధరించడం, తర్వాత టోపీ పెట్టుకోవడం, సన్ గ్లాసెస్ వాడటం, తర్వాత ఎండాకాలం కాబట్టి లేత కాటన్ రంగు లూజుగా ఉండే దుస్తులు ధరించడం, తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది తరచూ ద్రవాలు తీసుకోవడం. ఏదైనా ఒక లిక్విడ్, మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, నిమ్మరసం కానీ, కొబ్బరి నీళ్ళు కానీ అలాంటివి ద్రవాలు తీసుకుంటుంటే ఒకవేళ మనం తప్పని పరిస్థితుల్లో ఎండకు బయటికి వెళ్ళినా సరే వడదెబ్బ తగలకుండా రక్షించుకునే మార్గం ఉంది. తర్వాత ఈ వడదెబ్బకు ఒక్కొక్కసారి మనకు ఎండకు వెళ్ళకపోయినా సరే ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. చాలామంది చెప్తుంటారు, మేము ఇంట్లో ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాము, అయినా సరే వడదెబ్బ ప్రమాదంతో కొంచెం ప్రాబ్లం అయిందని చెప్తుంటారు. అంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే శరీరంలో వేడిని నియంత్రించే వ్యవస్థ యొక్క ఇది విధానం బలహీనపడి, ముఖ్యంగా ఇది చిన్నపిల్లలు, తర్వాత గర్భిణీ స్త్రీలు, ముఖ్యంగా వేరే గుండె జబ్బులు, క్యాన్సరు, కిడ్నీ జబ్బులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వాళ్ళు
ఇలాంటి వాళ్ళ ఒంట్లో వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండి, ఇమ్యూనిటీ తక్కువైపోయి, బలం తక్కువైపోయి ఇంట్లో ఉన్నా సరే వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అలాగే దీర్ఘకాలికంగా మందులు వాడేవాళ్ళు, తర్వాత యాంటీ డిప్రెసెంట్ మందులు వాడేవాళ్ళు, స్టెరాయిడ్స్ వాడేవాళ్ళు, వాళ్ళల్లో శరీరం బలహీనంగా ఉంటుంది కాబట్టి ఆహ్, ఇంట్లో ఉన్నా సరే వడదెబ్బ తగులుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, చాలామంది సరిగ్గా వెలుతురు, గాలి చొరబడని ప్రదేశాలలో వెంటిలేటర్స్, కిటికీలు లేకుండా, తర్వాత రేకుల షెడ్‌లలో నివసించే వాళ్ళుంటారు. అలాంటి వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత బయట వ్యాపారస్తులు, తిరిగే వ్యాపారస్తులు, పోలీసు వాళ్ళు, జర్నలిస్టులు, ఆర్టీసీ వాళ్ళు, తర్వాత కొన్ని క్యాంపులలో తిరిగేవాళ్ళు, తర్వాత రోడ్ల మీద వ్యాపారం చేసేవాళ్ళు, ఈ వడదెబ్బకు తగలటం, తర్వాత మనం కొన్ని లక్షణాలతోని కొంతమంది బయటపడటం, కొంతమంది మరణించడం జరుగుతుంది. ఈ మధ్యన ఎండలు బాగా పెరిగిన ఇదిగా తెలంగాణలో ఇప్పటికీ బాగా ఎండలు అగ్నిగుండంలాగా ఉన్నాయి. బాగా ఎండలు పెరిగిపోయి నిన్న మొన్న దాదాపు 40 మందికి పైగా మరణించడం జరిగింది. దాంట్లో చిన్నారులు గూడా మరణించడం జరిగింది. ఎక్కువ మంది 50 ఏళ్ల పైబడిన వాళ్ళున్నారు. తర్వాత 20 ఏళ్ల లోపు వాళ్ళున్నారు. అయితే యువత గూడా కొంతమంది ఎఫెక్ట్ అయినారు. కాబట్టి దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బను నివారించడానికి హోమియోపతిలో చక్కటి పరిష్కారం ఉంది.